ఒకసారి ఈ యోనా గ్రంథాన్ని దేవుడి చేతిలో పెట్టి, దేవా ఈ యోనా గ్రంథములో నిన్ను బాగా డిసప్పాయింట్ చేసిన వ్యక్తి ఎవరు, ఇన్సిడెంట్ ఏమిటి అని దేవుణ్ణి అడిగితే, దేవుడు సమాధానం చెప్పే లోపే అతి జ్ఞానముతో మనం, దేవా మాకు తెలుసులే నిన్ను బాగా డిసప్పాయింట్ చేసింది ఎవరు. ఆ మొదటి అధ్యాయములో నావికులు యోనాను సముద్రంలో పడేసి నిన్ను డిసప్పాయింట్ చేసి ఉంటారు కదా అంటే, దేవుడు అంటాడు వాళ్ళు నన్ను డిసప్పాయింట్ చేయలేదు, వాళ్ళు చివరిలో నన్ను ఆనర్ చేశారు, వాళ్ళని బట్టి నేను డిసప్పాయింట్ అవ్వలేదంటే. సరే రెండవ అధ్యాయంలో ఫిష్ మత్స్యము నిన్ను డిసప్పాయింట్ చేసి ఉంటుందేమో ప్రభా, లేదు అది నన్ను డిసప్పాయింట్ చేయలేదు, నేను మింగమన్నప్పుడు మింగింది, కక్కమన్నప్పుడు కక్కింది. ప్రభా సముద్రం నిన్ను డిసప్పాయింట్ చేసిందేమో, లేదు సముద్రం డిసప్పాయింట్ చేయలేదు, నేను రేగమన్నప్పుడు రేగింది, నెమ్మళించమన్నప్పుడు నెమ్మళించింది. ప్రభువా ఒకవేళ నినివే ప్రజలు బహుమూర్ఖులు, వాళ్ళు నిన్ను డిసప్పాయింట్ చేసి ఉంటారు కదా, లేదు వారు బహుమూర్ఖులైనప్పటికీ నా మాట వెల్లడి అగున తోడనే మోకరించారు, బూడిదలో తలపెట్టారు, గోనె పట్ట కట్టుకున్నారు, వాళ్ళని బట్టి నేను డిసప్పాయింట్ అవ్వలేదు. సరే ప్రభా 4వ అధ్యాయంలో ఒకవేళ ఆ సొర చెట్టు నిన్ను డిసప్పాయింట్ చేసిందా, ఆ పురుగు నిన్ను డిసప్పాయింట్ చేసిందా, లేదు నేను చెప్పగానే సొర చెట్టు వచ్చింది, నేను ఆజ్ఞాపించగానే పురుగు ఏర్పరచబడింది, అవి నన్ను డిసప్పాయింట్ చేయలేదు. సో ఓవరాల్గా ప్రభా ఈ బుక్లో నిన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఎవరు లేరని నాకు అర్థమైంది ప్రభా అంటే, దేవుడు అంటాడు బోరి వెర్రివాడా, ఈ పుస్తక రచయితే నన్ను డిసప్పాయింట్ చేశాడు. అలానే చర్చికి రాని నీ కుటుంబీకులు, చర్చికి రాని నీ సొంత బంధువులు ఎంత అవిధేయతలో ఉన్నారో, చర్చికి వస్తున్న నువ్వు కూడా దేవుడికి లోబడని వ్యక్తిగా, దేవుడి యొక్క విధానంలో నడవని వ్యక్తిగా ఉంటే గుర్తుంచుకో, చర్చికి రాని నీ ఇంట్లో వాళ్ళకన్నా చర్చికి వస్తున్న నిన్ను బట్టే దేవుడు ఏడుస్తున్నాడు, గుర్తుంచుకో. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో దేవుణ్ణి దుఃఖపెట్టేది, డిసప్పాయింట్ చేసేది, నిరుత్సాహపరిచేది ఏంటో తెలుసా? ఏ డిజొబేయింగ్ చర్చ్ is actually disappointing God. A disobeying church is actually disappointing God. ఈ ప్రపంచంలో దేవుణ్ణి నిరుత్సాహపరిచేటువంటిది దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, పాపులు కాదు, సంఘాల్లో కూర్చొని దేవుడి మాటకు లోబడినటువంటి అవిధేయ విశ్వాసులు దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు. ఈ రోజు నీది కేటగిరీ ఒకసారి ఆలోచించు. చర్చికి రాని వారికి, చర్చికి వస్తున్న నీకు మధ్యలో ఒక థిక్ లైన్, ఒక మందపాటి లైన్ గీయబడి, గీత అవతల ఉన్న చర్చికి రాని వారు గీత యువతల ఉన్న నిన్ను చూచి చర్చికి వెళుతున్న నీలో మార్పు ఉంది, చర్చికి వెళుతున్న నీతో దేవుడు ఉన్నాడు, మేమంటే లోకంలో ఉన్నాం, మాలాంటి వ్యక్తివి నువ్వు కావు అని వాళ్ళు చెప్పగలిగితే నువ్వు విధేయుడవు, నువ్వు దేవుణ్ణి మహింపరిచేవాడు.